హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఈరోజు ఐసింగ్ షుగర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు పంచదార తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. 1 కప్పు పంచదార అంటే అప్రాక్సిమేట్లీ 200 to 220 గ్రామ్స్ ఉంటుందండి. ఈ పంచదారని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం బాగా జల్లించుకోవాలి. మనం ఇలా జల్లించుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చండి. మనం ఈ ఐసింగ్ షుగర్ని విప్పింగ్ క్రీమ్లో, అలాగే బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్లో, అలాగే ఫండెంట్ తయారీలో వాడుతూ ఉంటాము. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ఐసింగ్ షుగర్ తయారు చేసుకోండి. మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.